రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా? మరి నువ్వెందుకు షేర్ కొట్టలేదు? ముందు నువ్వు కమెంట్ ఎందుకు పెట్టలేదో చెప్పరా? ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టావో లేదో చెప్పరా? రేయ్ రే ఆపండ్రా, ఎందుకు గొడవలు? మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా. అడిగితే ఆడియన్స్ చేస్తారా, ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు. ఏమిచ్చాం వాళ్ళకి? మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా. అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సత్యం. చెప్పు, నువ్వే చెప్పు. ఏం చెప్పను? ఈ రోజు మా మమ్మీ వండింది పప్పు, దాంట్లో కొంచెం తక్కువైంది ఉప్పు. ఇలాంటి పప్పు సోది చెప్పావంటే తెగుతుంది చెప్పు. మరేం చెప్పను? ఈ వీక్ అసలు ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలీదాను? ఫిబ్రవరి 2nd వీక్, సెకండ్ సాటర్డే కూడా ఉంటది, బ్యాంకులు కూడా హాలిడే. వేస్ట్ ఫెలో. బ్యాంక్స్ కి హాలిడే ఇస్తారని తెలుసు కానీ లవర్స్ కి గిఫ్ట్స్ ఇస్తారని తెలీదా? తెలీదాను. మొద్దు దద్దమ్మ చీ పో చిట్టి. ఇక నీకు నాకు జట్టు పీస్. ఏంటో ఈ అమ్మాయిలు అసలు ఎవ్వరికి అర్థం కారు. ఈ వ్యాలంటైన్ వీక్ సంగతి ఏంటో బావగారిని అడుగుదాం. యూసీ ముక్కు, వ్యాలంటైన్ వీక్ అంటే ప్రేమికుల వారం, మన మగజాతి పాలిటి ఘోరం. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? ఏం లేదు మామ, ఈ వారం రోజులు రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, కిస్ డే, హక్ డే, నా దినండే, ఇలా మనల్ని ఏడిపించడానికి 7 రోజులు ఉంటాయి. ఏ రోజుకి తగ్గట్టు ఆ రోజు గిఫ్ట్ ఇచ్చి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి. నువ్వు తెలుసుకోవాల్సిన నిజమేంటంటే ఈ 7 రోజులు వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న గ్యాప్ లో మనం కంప్రెస్ అయిపోతాం. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇవన్నీ నీకెందుకురా? కొంప తీసి ఏ కొంటున్నా స్క్రాచింగ్ స్క్రాచింగ్ లేదు, ఇచ్చింగ్ లేదు, ఏదో జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని అడిగాను. విజ్ఞాన ప్రదర్శనలు ఎక్కువైపోయినారా నీకు? పద గోలీ సోడ తాగుదాం. 7 రోజులు 7 గిఫ్ట్లు అంటే ఈ చిట్టి ప్రాణానికి పెద్ద పని. ఏంటి లిల్లీ సిగ్గుపడుతున్నావు? రొమాంటిక్ రోమియోలా చూస్తున్నానా? రోడ్ సైడ్ రౌడీ గాడ్ లాగా చూస్తున్నావు. యూ అన్రొమాంటిక్ వైఫ్. నేను కాదు, నువ్వు అన్రొమాంటిక్ హస్బెండ్. వ్యాలంటైన్ వీక్ వచ్చినా ఒక గిఫ్ట్ లేదు, పాడు లేదు. నువ్వు ఎలా అంటావని నాకు ముందే తెలుసు. అందుకే ఈ లవర్ కోసం ఓ ఫ్లవర్ తెచ్చా. అవునా? ఏది? ఇదిగో. కాలీఫ్లవరా? అవును లిల్లీ, పువ్వుల్లో పెద్ద పువ్వు అడిగితే ఆ పువ్వు షాపుడు ఈ పువ్వే ఇచ్చాడు. యు నో వాట్, దీంతో అయితే కూర కూడా వండుకోవచ్చు. సాయంత్రం మజ్జిగ చారు మంచూరియా చేసే నంచుకుంటూ తినేద్దాం. ఈ కాలీఫ్లవర్ తీసి నీ చెవులో పెట్టుకో. ఇంకోసారి లవ్వు గివ్వు అని ఈ గోబీ తెచ్చావో గు పగిలిపోద్ది. వద్దులే లిల్లీ. ఛే, పెళ్లికి ముందు క్యూట్ గా ఉన్న అమ్మాయిలు పెళ్ళయ్యాక ఇంత నాటుగా ఎలా మారిపోతారు? కాలీఫ్లవర్ బాక్క. అబ్బా, ఈ లక్ష్మి ఒకద్దే పప్పు వండద్దే గ్యాస్ వచ్చేస్తుందంటే వినిపించుకోదు. రోజు విడిచి రోజు ముద్దపప్పు వండేస్తుంది, గ్యాస్ ఏమో కింద నుంచి తన్నేస్తానంటది. అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళిపోవాలి. ఇదేంటి ఎలా చూస్తుంది? ఇదేంటి పొద్దున్న నుంచి ఎలా చూస్తుంది? లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏ పంకజం ఇట్రా. అయ్యో దొరికిపోయానే. పొద్దున్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, సిల్లంగి చేసేదల్లా ఏంటి ఆ దొంగ చూపులు? అబ్బా అదేం కాదు జగ్గు, ఒకసారి కళ్ళు మూసుకోవా? ఏ పర్స్ కొట్టేద్దామనా? కొట్టగా నీ పర్సే కొట్టేయాలి, పట్టమని 10 రూపాయలు కూడా ఉండవు. ఆయన ఎందుకు మూసుకోవాలి? మూసుకుంటే చెప్తా. సర్లే ఏడు. తట్టడాయ్. ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటిది? సిల్క్ చాక్లెట్. అది తెలుసు, దయ్యానికి కూడా పియ్యట్టు. అలాంటి సడన్ గా చాక్లెట్ ఇస్తున్నావేటే? మరేమో అది హ్యాపీ చాక్లెట్ డే టు చాక్లెట్ బాయ్ జగ్గు. చాక్లెట్? సర్లే థ్యాంక్స్. జగ్గు, నీకు సిల్క్ చాక్లెట్ ఇచ్చాను కదా, నాకు సిల్క్ నైటీ కొనివ్వచ్చుగా? సంతలో నైటీలు కొట్టెట్టుకున్నాను కదా, సాయంత్రం వచ్చి 4 కట్టుపో. నే కొట్టారంటే సిల్క్ నైటీ అంటే ఎలక ముఖం వేసుకొని. అలా అయితే నా చాక్లెట్ నాకు తిరిగి ఇచ్చే. ఒక్కసారి పీజే జోబులోకి వచ్చాక మళ్ళీ బయటికి వెళ్ళడం ఉండదమ్మా, అటు తప్పుకో. ఏంట్రా ముక్కు మొహం మైసూర్ పాకలో పెట్టు. తిట్టింది కోరా. సంతోషించు, నిన్ను కేవలం తిడుతుంది. మా ఆవిడైతే నన్ను కొల్లబడి చేస్తుందిరా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నేనైతే మాత్రం మంచి గిఫ్ట్ కొనేసి మంచి మార్కులు కొట్టేస్తాను. అలాగైతే నేను కూడా ఏదో ఒకటి కొనేసి పాస్ మార్కులు కొట్టేస్తాను. అన్న నాకు టెడ్డీ బేరు, అన్న నాకు లవ్ సింబల్ పిల్లో, అన్న నాకు గ్రీటింగ్ కార్డు, అన్న నాకు సెంట్ బాటిల్.
చూసావా సువర్ణ, గిఫ్ట్ల కోసం ప్రేమికులు పడుతున్న పాటలు వైన్ షాపుల కంటే రద్దీ అయిన గిఫ్ట్ షాపులు. ఈ రద్దీ చూస్తుంటే వీళ్ళ గిఫ్ట్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ దాటేలా ఉంది సువర్ణ. రేయ్, ఆ గిఫ్ట్ నేను కొన్నాను రా. ఈ గిఫ్ట్ల కోసం గొడవలు తొక్కిసలాట్లు కూడా అవుతున్నాయి సువర్ణ. ప్రేమ కోసం యుద్ధాలు చేస్తారు అనుకున్నాను, గిఫ్ట్ల కోసం కూడా చేస్తున్నారా? పద మనం కూడా వెళ్ళి తెచ్చుకుందాం. ఏంట్రా తెచ్చుకునే తొండమొహం? చూసావా అక్కడ జనం? మధ్యలోకి వెళ్ళామంటే మెడలు ఒంగిపోతాయి. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం రా? దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనమే ఓ దొడ్డి దారి ఎత్తుక్కోవాలి. నా దగ్గర అదిరిపోయే ఐడియా ఉంది, ఫాలో మీ. ఈ పిల్ల జడలో పువ్వు జిగేలమంటుంది, తస్కరిచ్చేద్దాం. హే పిట్ట, ఇటువైపు వేసింది కాకిరెట్ట. బోని చూసావరా ముక్కు ఎంత సింపుల్. ఇంకో 4 లాగేమనుకో బొక్కే కట్టేయచ్చు. నువ్వు కూడా వెళ్ళి తీసుకురా. దొంగతనమా? బాబాయ్ నా వల్ల కాదు. మరి అందుకే నేను నన్ను తిట్టేది. యూ యూజ్లెస్ మైండ్లెస్ ఫెలోస్. ఏ దొంగ వచ్చాడే, పువ్వులు దోచుకుపోయాడే. జజంగం 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 జజం. ఈ జిలేబీ జల్లో గులాబీ భలే ఉంది. గులాబీ 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 ఉన్నారు. ఒక వదిన్ని తెమ్మంటున్నారు, నువ్వు వస్తావేటి? గులాబీ. అమ్మాయిలకి టెడ్డీ ఇష్టం, అనుకేమో వాళ్ళ డాడీ ఇష్టం. రెండు కలిపిచ్చేస్తే పోలే. చలో అను. చెప్పు చిట్టి. ఒకసారి మేడ వెనకరా. హా వచ్చా. ఇప్పుడు చూడు, కొన్ని బెలూన్స్ ఎగరకుంటూ వచ్చి ఈ బ్యూటిఫుల్ గర్ల్ కి గిఫ్ట్ ఇస్తాయి. హా అర్థం కాలేదు చిట్టి. ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. హాయ్, ఏంటి గిఫ్ట్? చిట్టి అను, గిఫ్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది చిట్టి. ఈ గిఫ్ట్ కన్నా నీ ఎఫర్ట్ నాకు నచ్చింది. మరేమో నేను గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి నాకేం లేదా? ఎందుకు లేదు, నీకు కూడా స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసా. రేపు మార్నింగ్ 10 o'clock కి పార్క్ దగ్గరికి వచ్చే. అలాగైతే నేను మార్నింగ్ 6 కి వచ్చేస్తాను. ఏ పార్క్ అంతా తుడుస్తావా? అను సరదాగా అన్నా చిట్టి, త్వరగా వచ్చే. ఓకే. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న అమర ప్రేమికులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు వ్యాలంటైన్స్ డేయా? మన విలేజ్ వ్యాలంటైన్ ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మీను. హలో మీను. ఏటేం మాట్లాడదు? కొంపదీసి మా మాయగాని ఇచ్చాడేటి? హలో మా అయ్యా. పో బావా, నువ్వు నాతో మాట్లాడుకు. పోనీ మెసేజ్ చేయనా? ఇవే తగ్గించుకో. సంవత్సరానికి ఒక్కసారికి వస్తావు, 6 నెలలకు ఒక్కసారి ఫోన్ చేస్తావు. అప్పుడప్పుడు చాట్ చేస్తాను కదే. ఏంటి పండుగలకి హ్యాపీ భోగి, హ్యాపీ దివాళీ అనా? అయ్యి కూడా ఫార్వర్డ్ మెసేజ్లే. అంటే చదువులో పడిపోయి మర్చిపోయాను మీను. నువ్వు చదువు బయటెక్కడ చెప్పకే, నవ్వుతారు. సర్లే మీను, అప్పుడు చేయిపోతానే, ఇప్పుడు చేశానుగా. సారీ కదా, నా బుజ్జి కదా, నా మీను కదా, నా పేను కదా. సర్లే, ఎక్కువ ఐస్ చేయకు, కరిగిపోతా. చెప్పడం మర్చిపోయాను మీను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ బావా, నీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎప్పుడు విషేసేనా బావా? గిఫ్ట్ ఏమి బావా? నా దరిద్రం గురించి తెలిసి కూడా నన్ను గిఫ్ట్ అడుగుతున్నావు మీను. మా బాబుని 10 రూపాయలు పానీపూరికి అడిగితేనే 10 రోజులు తిప్పించుకుంటాడు. ఈ మధ్య మరీ వర్స్ట్ గా తయారాడు మీను. ఇచ్చే 5 రూపాయలు పాకెట్ మనీ కూడా కట్ చేస్తాడు. నువ్వేం ఫీల్ అవ్వకు బావా, నీ గురించి నాకు తెలుసు. అందుకే నేనే నీకు మంచి గిఫ్ట్ ఆర్డర్ పెట్టా. గిఫ్టా? నాకా? అవును బావా, నీ నంబరే ఇచ్చా. ఈ పాటికి వచ్చేయాలే. అవునా? మీను 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 ఆర్డర్ కాల్ చేస్తున్నట్టున్నాడు. తీసుకుని మళ్ళీ నీకు ఫోన్ చేస్తానులే. బాయ్, లవ్ యూ, టేక్ కేర్, సీ యూ. हेलो। हाँ भैया, मैं डिलीवरी पर्सन बात कर रहा हूँ। आपका ऑर्डर आया, तुम्हारा घर किधर? హిందీ వాళ్ళలో ఉన్నాడు. భయ్యా తూ కహా? నేను యహా. अरे क्या बात कर रहे हैं? एड्रेस एड्रेस बोलो। అడ్రస్? అమ్మో, ఈడు ఇప్పుడు ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇవ్వడం మా నాన్న చూసాడంటే నాకెక్కడే సమాధి కట్టేస్తాడు. మనమే ఆడి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం బెటర్. ఇదిగో భయ్యా, తుమ్ అక్కడే ఉండు, మే ఆతా. अरे किधर आता? ఉదర్ ఆతా. పుచ్చుక్ పుచ్చుక్ పార్క్ గేట్ దగ్గరకు వచ్చాయి, నేను బయలుదేరుతున్నా. अरे चपरी आदमी, ये पुचुक पुचुक पार्क किधर है? బాబాయ్ గోరా, అను మార్నింగ్ పార్క్ కి రమ్మందంటే ఇద్దరం కలిసి వాకింగ్ చేయడానికి అంటావా?
ఓర్ని అబ్బా వాకింగ్ అయితే తెల్లవారు 6ంటికి రమ్మంటది గాని 10ంటికి ఎందుకు రమ్మంటదిరా? అయితే మరి దేనికంటావు? వ్యాలంటైన్స్ డే రోజు 10 గంటలకు పార్క్ రమ్మందంటే ఏదో పెద్ద గిఫ్టే ఇచ్చేలా ఉంది. బాబాయ్ సిగ్గేస్తుంది. అయితే లేట్ చేయకూడదు, తొందరగా వెళ్ళాలి. ఆగు, ఈ అవతారంతో వెళ్ళిపోతావా? మరేం చేయను? సూట్ వేసుకోనా లేదా షేర్వాణి వేసుకోనా? 2 దాంట్లో కుర్చీలు కూడా తెస్తాను, అక్కడే కూర్చొని రిసెప్షన్ చేసుకో. అను పార్క్ పిలిచిందని ఊపుకుంటే వెళ్ళిపోవడం కాదు, కొంచెం బ్రెయిన్ వాడు. మీ ఇద్దరు పార్క్ లో కలవడం ఎవడైనా చూసాడనుకో, చూసి వెంటనే వెళ్ళి పీజీ అంకుల్కి చెప్పాడనుకో, అది తెలిసి అంకుల్ నిన్ను బెల్ట్ తో కాలనీ అంతా పరిగెట్టించి కొట్టాడనుకో. ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది గోరా. అందుకే ఇదంతా జరగకుండా ఉండాలంటే నా దగ్గర ఐడియా ఉంది. ఏంటది? ఒరే ముక్కు అదిరింద్రా లుక్. ఏంటి గోరా అమ్మాయిలా రెడీ చేసావు? ఒరే తింగర తోంబలం, ఈ లుక్ లో గనక నువ్వు అను దగ్గరికి వెళ్ళావంటే చూసేవాళ్ళు మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకుంటారు గాని లవర్స్ అని ఎందుకు అనుకుంటారా? నిజమే గోరా, మరి అను అడిగితే ఏం చెప్పను? ఇదే చెప్పు, దొరకకుండా ఉండాలంటే ఇదే బెస్ట్ ఐడియా. మరి ఒరే ముక్కునాయాల ప్రశ్నలా పార్క్ వెళ్ళరా. హలో భయ్యా, పార్క్ దగ్గరకు వస్తానా హే తుమ్ కేదార్? मैं भी पार्क के पास हूँ। పార్క్ లోపల పాస్ పోతున్నావా? వస్తున్నా నాకు. 10:20 అవుతుంది, అను ఏంటి ఇంకా రాలేదు? పార్క్ లోపలే పాస్ పోతున్నావు అన్నాడు, ఎక్కడా కనిపించట్లేదే. మావగారేంటి ఇక్కడికి వచ్చాడు? కాంపిటీస్ తెలిసిపోయిందా ఏంటి? ఈ అమ్మాయి ఏమో చూసి ఉండొచ్చేమో, అడుగుదాం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గిఫ్ట్ పట్టుకుని డెలివరీ బాయ్ ఎవరినైనా చూసారా? ఏంటండి ఏం మాట్లాడరు? ఓ మౌనరాతమా? మరి ఇది మాట్లాడారు? ఇదొకటే మాట్లాడతాను. సర్లేండి, ఆ డెలివరీ బాయ్ కనిపిస్తే చెప్పండి. అయ్యో మీ పువ్వు మేడం పడేసుకున్నారు. జంట మంచి పొంగు మీద ఉంది. జంట? ఏ జంట? మీ జంటే ఫ్లవర్ ఎత్తనావుగా. ఫ్లవర్ ఎత్తే ఫ్లవర్లు అయిపోతారా? అయినా మీరెవరు? బాయ్ జాందాల్ కండువాలు బాగున్నాయి, కోటిలో కొన్నారా? కాదు, కుక్కడపల్లిలో కొన్నాం. 2 కండువాలు కొంటే ఓ తాలి ఫ్రీ. నువ్వు తొందరగా కట్టేసావు అనుకో మీరు ఫ్రీ. ఏంటి కట్టేది? అసలు ఇది ఎవరో కూడా నాకు తెలీదు. దొరికిన ప్రతి ఒక్కడు ఇదే చెప్తాడు. ఓరు బాబు, నేను చెప్పింది నిజమండి బాబు, ఈడెవరో నాకు తెలీదు. ఏం మాట్లాడరేట్ మేడం, చెప్పండి. మేడం అంటరా? ఏ స్కూల్ టీచర్ని పట్టుకొచ్చావురా? స్కూల్ టీచరా? ఎలాగా అంటున్నారా మీకు? పెళ్లికి రెడీగా ఉన్న పెళ్లి కొడుకులా అంటున్నావురా. దా ఈ తాళి తీసుకొని కట్టే 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 కట్టే. ఏంట్రా కట్టే 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 కట్టడే? ఉసే నువ్వేనా మాట్లాడవే? చెప్పు, నేను ఎవరో తెలీదని. పాపం మోగదనుకుంటానా, మోసం చేసి వదిలేద్దాం అనుకున్నాడు. కరెక్ట్ టైం కి మనం వచ్చాం కదరా, తాళి కట్టించి పెళ్లి చేసే పంపిద్దాం. రేయ్, తీసుకోరా తాళి కట్టు. నేను కట్టను. ఎందుకు కట్టవురా? కట్టు. ఏంట్రా కట్టేది? ఇంట్లో తెలిస్తే మా నాన్న మలతాడుతూ రేహేస్తాడు. నేను కట్టను. ఏయ్, కట్టు. కట్టను. కట్టు. కట్టను. కట్టు. కట్టను. స్టాప్ ఇట్! వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఈ పెళ్లి జరగదు, జరగకూడదు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఏ ఎందుకు జరగకూడదు? ఎందుకంటే మేడం మీరు సారా? yes, నేను అబ్బాయిని తెలిసిపోయిందిగా, ఇంక పెళ్లి లేదు గిల్లి లేదు, వెళ్ళిపోండి. అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, నాకు కావాల్సింది పెళ్లి. ఏ తాళి కట్టరా. అబ్బాయికి తాళి కట్టడం ఏంట్రా? సుప్రీం కోర్టే తీర్పిచ్చిందే. నువ్వు కడతావా, మమ్మల్ని కట్ చేయమంటావా? నో